అందరికీ నమస్కారం. మనకి ఈ సనాతన ధర్మంలో మన దేశంలో ఉన్నటువంటి సప్త మోక్ష పురాలలో అత్యంత ప్రధానమైనదిగా మరియు దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురిగా కాంచీపురాన్ని మనం చెప్పుకుంటాము. ఈ కాంచీపురంకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మామిడి చెట్టు వృక్షం కిందే అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు స్వామిని పొందడం కోసం తపస్సు చేశారు. ఆ ప్రదేశంలోనే ఇప్పుడు ఏకాంబరేశ్వర స్వామి ఆలయం ఉంది. అంటే ఒకే మామిడి చెట్టుకి ఉన్న 4 శాఖలు కూడా 4 రకాల రుచులు కలిగినటువంటి పండ్లను ఇచ్చేటటువంటి ఈ విచిత్రమైన చెట్టు ఎన్నో యుగాలుగా ఇక్కడ ఉంది. ఈ మామిడి వృక్షం పైన కూడా ఎన్నో పరిశోధనలు చేసి దాదాపు 3000 సంవత్సరాల క్రితంగా ఈ మామిడి చెట్టు యొక్క జన్యువులు ఉన్నట్టు గుర్తించారు. ఇక్కడే ఉన్నటువంటి ఈ కంచి ఆలయం కూడా పంచభూత క్షేత్రాలలో పృథ్వీలింగంగా వెలుగొందుతుంది. ఇక్కడ నిర్మించినటువంటి ఈ ఆలయ శిల్ప నిర్మాణ శైలి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారికి నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వెండి తొడుగు ఉన్నటువంటి దీని వెనకల ప్రాచీన కాలం నాటి మామిడి వృక్షం ఉంది. ఇవే మామిడి మొద్దులు అన్నమాట. అప్పుడు అమ్మవారు పూజించినటువంటి మామిడి చెట్టు కింద ఈ మొద్దుల్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇవి అత్యంత ప్రధానమైనటువంటి పవిత్రమైనటువంటి మొద్దులుగా మనం భావించవచ్చు. ఇవన్నీ కూడా మనకి కంచి వచ్చినప్పుడు ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ఇవన్నీ కూడా మనం దర్శించుకొని భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందవచ్చును. ఇక ఆలయం బయటకు వచ్చినట్లయితే ఇక్కడ పుష్కరిణి సువిశాలంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి మండపము, నంది మండపం, నందీశ్వర స్వామికి ముందు ఉన్నటువంటి మండపము, ధ్వజస్తంభము, నెక్స్ట్ గోపురం యొక్క శిఖరము, ఇవన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు స్వామిని పొందడం కోసం మట్టితో శివలింగాన్ని చేసి పూజించిందనమాట. కాబట్టి అమ్మవారికి కూడా స్వామివారు పరీక్ష పెట్టారు. ఆ సందర్భంలోనే ఆ శివలింగం కరిగిపోకుండా అమ్మవారు గట్టిగా తన కౌగిలిలో బంధించుకున్నటువంటి సందర్భం కూడా ఈ ఆలయంలో మనకి చూడొచ్చు. ఇప్పటికీ కూడా అమ్మవారి యొక్క ఆభరణాల గుర్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి శివలింగానికి ఉన్నట్లు అర్చకులు చెబుతుంటారు. ఇక ఆలయానికి అభిముఖంగా నందీశ్వర స్వామి ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తూ భక్తులంతా ఆహ్వానిస్తూ ఉంటుంది. మనం కంచి వచ్చినప్పుడు కంచిలో ఉన్నటువంటి 3 ప్రధాన ఆలయాలలో ఏకాంబరేశ్వర స్వామి ఆలయము, కంచి కామాక్షమ్మ వారి ఆలయము, వరదరాజ పెరుమాళ్ టెంపుల్ని మనం భావిస్తాము. దీంట్లో శివకంచిలో ఉన్నటువంటి ఈ ఆలయంలోనే ఏకాంబరేశ్వర స్వామి వారు ఉన్నారు.